మీరు మంచిగా పరిపాలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతుండే కదరా, మీకే ఓటేస్తుండే కదా. మీరు మంచిగా చేస్తలేరనే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాక మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు కూర్చుండి పెడతారు? మళ్ళా లక్షల కోట్లు అప్పులు చేయడానిక, మళ్ళీ ఉన్న భూమి అంతా కబ్జా పెట్టడానిక, మళ్ళీ లక్షల ఇది కోట్లు మళ్ళీ దోసుకోవడానిక, లేకపోతే భూములను కబ్జా పెట్టేయడానిక, రైతులకు బేడీలు వేయడానిక, లేకపోతే ఒక్క ఉద్యోగం ఇవ్వకపోవడానిక? ఎందుకు ఇస్తారు? బీఆర్ఎస్ కోటేరు, బీజేపీ కోటేరు. చెప్పండి, బీజేపీ తెలంగాణకి కానీ భారతదేశానికి చేసిన ఒక్క మంచి పని చెప్పండి. ఎవరికి మోడీ ఆవాస్ యోజన కింద ఇల్లులు వచ్చినాయో చెప్పండి. దేశం అంతా అందరి ఇంట్లలో నీళ్ళు వస్తాయి, అందరి ఇళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది, చెత్త వస్తుంది, గిత్త వస్తుంది అన్నాడు. వచ్చినాయి ఇళ్ళు ఒక్కడికన్నా? మీకు మోడీ ద్వారా ఒక్క పథకం వచ్చింది చెప్పండి, ఒక్కటి మనకు లాభం అని చెప్పండి. 11 ఏళ్ళలో వాడు 11 ఏళ్ళలో చేయలేంది, వీడు 10 ఏళ్ళలో చేయలేంది, వీడు 7 నెలల్లో అన్నీ అయిపోతాయారా? తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చిర్రు. ఓకే, 5 ఏళ్ళల్లో ఒక 2 ఏళ్ళన్నా టైం ఇయ్యి, 2 ఏళ్ళల్లో మెజారిటీ నెరవేరుస్తాము. మిగిలిన ఏమన్నా ఉంటే ఏదన్నా మిగిలిన 5 ఏళ్లలో నెరవేరుస్తాము. వచ్చే ఎన్నికల ముందు ఏమేం చేసినాము, ఏమేం చేయలేదు మొత్తం ప్రజల ముందు పెడతాము. వాళ్ళు నిజంగా లబ్ధి పొందిన వాళ్ళు కాంగ్రెస్ ఓటేస్తారు. నిజంగా వాటికి లబ్ధి పొందకపోతే ఓటేయకపోని అవసరం లేదు.